హాయ్ గైస్, మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. అసలు ఆ పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట మా ఎక్సైట్మెంట్. అమ్మా బాబు, జై బాబు, జై బాబు. మో బాబు, బాబు గురించి అసలు బాబోయ్! గ్లిమ్స్ ఎక్స్పెక్ట్ చేసి బాబోయ్! ఓకే 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 బాబ్ ఓకే మరి మరి ఓకే. బా ఎక్స్పెక్టేషన్స్ కి అసలు మా రియాక్షన్స్ కి ఓకే. లెట్స్ హోల్డ్ ఇట్ ఫర్ ఏ వైల్. ఓకే, మామూలు బాబు గురించి అసలు ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే చిన్న పిక్ ఎక్స్పెక్ట్ చేసాం మేము. గ్లిమ్స్ వచ్చింది, అరే గ్లిమ్స్ ఏంట్రా నాయన అంటే పోనీ సరే టీజర్ అన్నారు. అమ్మా టీజర్ అనుకుంటే రే ట్రైలర్ ఏంట్రా, ట్రైలర్ రా బాబు ట్రైలర్ అంట. బాబు ట్రైలర్ అసలు అదిగాక చూడు వదుగా రాజమౌళి స్టేజ్ ఎక్కి ఇట్స్ నాట్ మెంట్ ఫర్ ద నార్మల్ స్క్రీన్స్, ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఐమాక్స్ అన్నాడు. బాబు ఐమాక్స్ మీద, బాబు ఐమాక్స్ మీద వదిలేస్తున్నా. టిఎఫ్ఐ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంకా. ఒరేయ్! అది కాదు. అసలు ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏందిరా బాబు! జై బాబు. అసలు ఏం మాటలు అర్థం కావట్లేదురా బాబు అసలు. చూడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏంది? ప్రతి ఈవెంట్ లో రాజమౌళి హీరో చేత ఏదోటి చేపిస్తాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదోటి చేపిస్తాడు. ఇది అసలు పీక్స్ అసలు. బాబు చూసావా, ఒరేయ్! అసల పట్టుకొని ఆ యాక్షన్ ఇస్తున్నాడు. రోబో ఆ రోబో దాని మీద వస్తుంటే ఫస్ట్ నేను ఇదేమంటారు ఇది ఏదో బొమ్మ ఏమో అనుకున్నానురా. కొంచెం ఆ పై అది స్మోక్ లో నుంచి వచ్చాడు కదా ఇట్లాగా ఎస్ జమ్మని. అప్పుడు ఎస్. దాకా నాకు అర్థం కావట్లా ఈ బొమ్మను కూడా తయారు చేస్తారా, ఇది బ్యాక్ స్టాచ్యూవా ఏంది ఏమో అనుకున్నా. తర్వాత సడన్ గా క్లోజప్ మూమెంట్ చేస్తే లేదు మూమెంట్ ఇస్తున్నాడు ఇట్లాగా. మూమెంట్ ఈ ఇస్తా. అరే అమ్మో, జై అరే బాబు. అసలు ఏందిరా మైండ్ పోయిందిరా బాబు. ఆ డ్రెస్ చెప్తున్నా. సెన్స్ కి మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే మీల్సే మీల్స్, మీల్సే మీల్స్. గుంటూరు కారం తర్వాత బాబు ఒక్కసారి స్క్రీన్ మీద ఇలా కనపడ్డాడు. చాలు చాలు, ఇంకేం వద్దు, చాలు. బాబు పైకెక్కి స్పీచ్ చెప్పాడు. ఎమోషనల్ స్పీచేలే గానీ, బట్ గైస్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ రాజమౌళి సార్. నిజంగా వారణాసి గురించి లైక్ టైటిల్ రివీల్ అయిందని తెలుసు, ఇదంతా తెలుసు, గ్లిమ్స్ తెలుసు, కానీ ఐమాక్స్ లెవెల్లో తీసుకెళ్తారా ఈ మూవీ అన్నది ఇప్పటిదాకా తెలీదు. ఓకే గైస్, బేసిక్ గా ఈ వీడియో ఇంట్రో అసలు మేము చెప్పను కూడా చెప్పాలా మా ఎక్సైట్మెంట్ తో. అలా అయిపోయింది. ఇంట్రో ఏంటంటే లైక్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటాం, ఈవెంట్ లో హైలైట్స్ గురించి మాట్లాడుకుంటాం, అండ్ ఆల్సో బాబు, బాబు అంటే బాబే, బాబు ట్రైలర్, వారణాసి ట్రైలర్, దాన్ని డీకోడ్ చేస్తాం. ఇప్పుడు మాకు అనిపించింది చెప్తాం. ఎస్ ఎస్. ఇంకేమైనా చెప్తావరా నవీన్ సార్? ఇంక చెప్పడానికి ఏం లేదు, నా మాటలు రావట్లా. ముందు హైట్ లో నాకు ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా నేను. బాబు ట్రాన్స్ అంటావా? ఇందాక నుంచి ట్రాన్స్ లో ఉన్నా నేను, నాకేం చూడ అర్థం కావట్లా. అసలు చూడు ఏంద్రా బాబు బాబు, ఎలా ఉన్నాడు, చూడు అసలు ఆ బాబు. అసలు ఆ లుక్ ఏంది వామ్మో. అసలు ఈవెంట్ లో అట్లా రావడం ఏంట్రా, అసలు కామ్గా వచ్చేవాడు, కూర్చునేవాడు, ఒక చిన్న నవ్వు నవ్వు అట్లా వెళ్ళిపోయేవాడు. ఎస్. అసలు ఆ స్మోక్ లో నుంచి రావడము, ఇక పైకి పోవడము, మాట్లాడడం, ఏంట్రా బాబు. అసలు అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నా నాకు కూడా లైక్ ఏంటంటే ఈవెంట్ చూస్తున్నా ఏంది ఏ కాడికి వీళ్ళు అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు ఏంది అని అనుకున్నా. తర్వాత ప్రియాంక చోప్రా అది స్టార్ట్ అయింది. ఏమంటదో తెలుసా ప్రియాంక చోప్రా, నాకు తెలుసు మీరందరూ మహేష్ బాబుని ఏం పిలుస్తారో అంది. నేనేమంటది అనుకుంటే ఇంకా బాబ్ అంటే బాబే అంటే తనేమో తెలుసా, బాబ్ అంది. బాబ్, బిఓబి బాబ్, బాబు బాబ్ అంది. ఇంతేగా మరి. మహేష్ బాబు బాబు నవ్వుతున్నాడు దానికి. బా ఈవెంట్ అయితే ప్లాన్ చేసినట్టు అంత కాకపోయినా లైక్ ఆశీష్ చంచలాని దగ్గర నాకు కాస్త తేడా కొట్టింది. మనోడు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదేమో మరి ఈవెంట్ కనిపించింది. సుమా కనకాల మేనేజ్ చేసింది కానీ మనోడు ఏదో చేశాడు, మేనేజ్ చేశాడు ఆశీష్ చంచలాని. కానీ చెప్తున్నా గైస్, లైక్ నాకు తెలిసి టైం థ్రాటర్ అని చెప్పి లాస్ట్ లో ఒకటి ట్యాగ్ వేశారు. దాన్ని బేస్ చేసుకొని నేను ఏమంటున్నా అంటే లైక్ పైనుంచి పడినప్పుడు ట్రైలర్ డీకోడింగ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఇది నాకు అనిపించింది అయితే. అది కాదు, అన్నిటికన్నా హైలైట్ ఒక మాటకి నాకు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయిరా. ఏ మాట? బాబు చివర్లో అన్నాడు చూసావా, బాబు చివర్లో అన్నాడు ఐ విల్ మేక్ మై డైరెక్టర్ ఫీల్ ప్రౌడ్ ఆ అన్నాడు చూసావా. ఎస్ ఎస్ ఎస్. అబ్బా ఇంక అయిపోయింది. ఇంకా ఇంకా వెళ్ళిపోయింది ఎక్కడికో. ఇంకా 27 దాకంటే ఇంక ఈ లోపు అసలు ఆ వామ్మో ఏం అర్థం కావట్లేదు. ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకో, ఇంకా నీ ఊహకి వదిలేస్తున్నా. కీరవాణి కూడా చెప్పారు లైక్ ఏంటంటే, కీరవాణి గారు ఇప్పటిదాకా మీరు కీరవాణి అంటే స్లో మ్యూజిక్, రొమాన్స్ మ్యూజిక్స్ విన్నారు, కానీ బీట్ కొట్టడం మీరు ఎప్పుడు వినలేదు. మీ ఆ గుండెల్లో ఫ్లాట్ కొన్నా నేను అంటున్నాడు. మీ గుండెల్లో అదే ఫ్లాట్ అదే టైల్స్ మామూలుగా ఆత్రా, చెప్పలేదు. టైల్స్ ఆత్రా నేను మీ ఫ్యాన్స్ గుండెల్లో అంటున్నాడు. 2027 లో గృహప్రవేశం సమ్మర్. అంట వచ్చేటప్పుడు ఎస్, అంటున్నాడు. 2027 సమ్మర్. జై బాబు. ఓకే. మా గైస్, మా ఎక్సైట్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వస్తుందని చెప్పి మా ఎక్సైట్మెంట్ అంతే. ఓకే, ఒకసారి ట్రైలర్ ప్లే చేద్దాం. ట్రైలర్ లో మాకు అనిపించింది ఏందో మేము షేర్ చేస్తాం. ఓకే.
అసలు ఆ రేషియో చూసావా, ఇమాక్స్ రేషియో ఇది చూడు. 512 సిఈ, ఈ టైం లైన్ గుర్తు పెట్టుకోండి. 512 సిఈ. సిఈ అంటే కామన్ ఎరా, ఓకే, వారణాసిలో. సో పైనుంచి ఒక ఆస్ట్రాయిడ్ పడుతుంది. ఐ థింక్ ఇట్స్ నాట్ అన్ ఆస్ట్రాయిడ్ మ్యాన్, ఇట్స్ అ కామెట్. ఆస్ట్రాయిడ్ చూడు, ఆస్ట్రాయిడ్ శంభావి. ఓకే, 512 సిఈ. అంటే నెక్స్ట్ చూపించింది 2027 సిఈ. అంటే 2027 CE. ఎస్ 512 సిఈలో ఏదో లైక్ యాగం చేస్తున్నట్టు ఉంది కదా సీన్. అండ్ ఆ నెక్స్ట్ సీన్ వచ్చేసి 2027 లో ఆ యాగం యొక్క రిజల్ట్ 2027 లో పైనుంచి పడినట్టు అనుకుంటున్నా నేను. అదో ఒక చిన్న అనాలిసిస్ గైస్, చూద్దాం. 2027 సిఈ, ఓకే, అది పడింది ఎక్కడ? అంటార్టికా రా సైజ్ షెల్ఫ్ అన్న దానిలో పడింది. అంటే పడ్డ తర్వాత సి నువ్వు ఇక్కడ చూస్తే అదిగో, అది పడ్డాక ఒక లైక్ ఇది బోట్ అనుకో, ఇది బోట్ మీద పడింది. లేదు నా తీరి చెప్తున్నా. బోట్ మీద పడింది, బోట్ ఇరిగిపోయింది చూడు. బోట్ ఇరిగిపోయి లోపలికి వెళ్ళింది, అది ఐస్ గా మారింది. ఓకే, ఐస్ మంచు కొండ అవుతుంది. అండ్ ఆ నెక్స్ట్ మంచు కొండ షాట్ వచ్చేసి మన అంటార్టికాలో ఒకటి చూపించారు కొండ. ఇక్కడ చూడు, ఇది కూడా మంచుకొండే, మంచుకొండ రైట్ నెక్స్ట్ ఆఫ్రికా. సో ఇక్కడ దాకా ఒక థీరీ అనుకుందాం. పైనుంచి పడిన తర్వాత అది ఐస్ గా మారింది, ఐస్ నుంచి మంచుకొండ అయింది. ఓకే, అది కరిగి అంటే ఫ్యూచర్ లో ఆన్ గోయింగ్ అది కొండలా మారింది. ఓకే, చూడు వెనక కూడా మంచుకొండ ఉంది చూడు, నువ్వు చూస్తే సేమ్ అదే ఆఫ్రికా అడవుల్లో అదే మంచుకొండ. ఓకే, అరే ఇదేం యాంగిల్ రా, ఇదేం యాంగిల్, వెరైటీ యాంగిల్. హిప్పో నోట్లో నుంచి చాలా జమ్మని లైక్ చూడు ఒకటి రియల్ వరల్డ్ అయినా అయి ఉండాలి, లేదంటే వాట్ డు వి కాల్ నరకం భూమి కింద ఉంది అంటారు చూడు. నీకు తెలుసు కదా. అవును, దట్స్ ఓకే, నీకు తెలుసు కదా. లైక్ నరకం భూమి కింద ఇంకో పాతాళ లోకం ఉంది అంటారు చూడు. ఆ కైండ్ లో ఎస్ వనాచల్ అన్న ఒక పాతాళ లోకం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందుకే ఒక రిఫరెన్స్ లైక్ లోపలికి వెళ్ళింది అన్న ఒక రిఫరెన్స్ అనుకుంటున్నాం మేము, అంతే. బేసిక్ గా కేవ్స్ ఎక్కడ ఉంటాయి? భూమి కిందే కదా. ఎస్ బేసిక్ గా కేవ్స్ భూమి కిందే ఉంటాయి. ఇక్కడ ఏదో దేవతను కొలుస్తున్నారు చూసావా, జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, మేబీ వీళ్ళు సమ్ అసురులేమో, లైక్ ఈవిల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసావా, లైక్ పురాణాల్లో ఈవిల్ క్యారెక్టర్స్ ఆ టైప్, లేదంటే ఏదన్నా ఆ టైప్ ఆఫ్ రిలేటెడ్ ట్రైబ్స్ ఉంటాయి కదా, అలాంటిదే. నెక్స్ట్ 7200 BCE అంటే ఫ్రమ్ ద రైట్ స్టార్ట్ ఇయర్స్ మెన్షన్ చేస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకో. మొత్తం రామాయణం షాట్ అన్నమాట. రామాయణంలోని షాట్. మన హనుమంతుడు ఇక్కడ కింద కోతులు కనపడతాయి. ఊరుకో దానిపైన ఎక్సైట్మెంట్ ఊరుకో, చూద్దాం ఆగు. నాకు డౌట్. ఓకే, ఇది అంతా లైక్ కోతుల యొక్క ఇది గ్రూప్. ఆ గ్రూప్ పైన శ్రీరాముడు, అండ్ శ్రీరాముడు తర్వాత ఇదెవరు మావా ఇక్కడ? అది అక్కడ ఒక ఈ రావణాసురుడికి ఒక సోదరుడు ఉంటాడు, ఐ మీన్ బ్రదర్ ఉంటాడు. అతని పేరు కుంభకర్ణుడు అని ఒక అతను ఉంటాడు. చాలా పెద్దగా ఉంటాడు అన్నమాట. కుంభకర్ణుడు అని ఫిక్స్. అదే రామాయణంలో కుంభకర్ణుడే అంత పెద్దగా ఉండేది. కుంభకర్ణుడు ఎవరు చంపారు? కుంభకర్ణుడు చంపేది కూడా ఈయనే, రాముడేనా? ఓకే, ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ చూసావా, శ్రీరాముడు అనుకున్న అదే మన మహేష్ బాబు ఇక్కడ నుంచి బాణం ఇసరంగానే అక్కడతో సీన్ ఎండ్ అయిపోతుంది. నా కంక్లూజన్ లేదు, నెక్స్ట్ ఎవరిని చంపుతున్నారన్న కంక్లూజన్ లేదు, అందుకే అడిగా. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కొట్టిన బాణం యొక్క ఎఫెక్ట్ వారణాసిలో పడుతుంది మావా. తీరి ఓకే, జస్ట్ తీరి. ఓకే, ఈ సీన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మేబీ మనోడికి ఆ పడ్డ సమ్ ఉంది కదా ఇప్పుడు, ఏదైతే సమ్ పవర్, ఆ పవర్ మనోడికి వాళ్ళిద్దరికి తెలుస్తుంది. పృథ్వీ దాన్ని సొంతం చేసుకోవాలి అనే థాట్ లో ఉంటాడు అనుకుంటా. మేబీ దాని వల్ల అది ఉంటే మనోడు మళ్ళీ నార్మల్ అవుతాడని. మనోడు ఏదో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు రా, అంటే మనోడు ఏదో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటాడు సమ్ రిలేటెడ్. దీని గురించి తెలియదు మనోడికి, బట్ చేసి ఉంటాడు ఏదో సమ్ ఇమ్మోర్టాలిటీ సమ్ ఏదో ఒకటి అలా చేసి ఉన్నప్పుడు మనోడు ఆ ఎక్స్పెరిమెంట్ లో మనోడికి అట్లా అయిపోయి ఉంటది, అట్లా వీల్ చైర్ కి పరిమితం అయిపోయి ఉంటాడు. సో గోయింగ్ ఆన్ రీసెర్చ్, మనోడికి ఇట్లా సమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఉంది, ఈ టైప్ లో ఉంది అని మనోడు తెలిసి ఉండాలా. నువ్వు కుంభ గురించి చెప్పావు కదా, నేను మన హీరో గురించి చెప్తా. బేసిక్ గా మహేష్ బాబు ఎందుకు అంటే లైక్ నేను హనుమాన్ సినిమా
రిఫరెన్స్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ సినిమా రిఫరెన్స్ తీసుకుంటున్నా. హనుమాన్ సినిమాలో తనకి ఓకే సడన్ గా పవర్స్ వస్తాయి, ఓకే అవునా కదా? హనుమాన్ ది బ్లడ్ ఒకటి టచ్ అయ్యి వస్తాయి. పవర్స్ వస్తాయి. అలాగే మన మహేష్ బాబుకి కూడా టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ ఉంటది చూసావా? టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ యొక్క పవర్ తెలుస్తది సంథింగ్ మహేష్ బాబుకి. సో ఈ యుగాలు ఏదైతే చూపించారో ఆ యుగాలకి టైం ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి సంథింగ్ తీసుకోవడం, తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఏదో మూవీకి బేస్ చేసుకుని ఉంటది అది, రిక్వైర్మెంట్స్ తీసుకోవడం అలాంటిది ఉంటదేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ ఒక్క ట్యాగ్ పెట్టారు ఇక్కడ, టైం ట్రాటర్. నువ్వు అబ్జర్వ్ చేసే టైం ట్రాటర్ అని ఉంది. నేను అందుకే ఈ థియరీ అనుకుంటున్నా, ఈ టెంపుల్స్ ఉన్నాయి, ఈ టెంపుల్స్ దగ్గర నుంచి స్టోరీ స్టార్ట్ అవుతది అండ్ ఎండ్ కూడా ఇక్కడే అవుతుంది అనుకుంటున్నా. ఇది అంటే క్లైమాక్స్ ఈ షాట్, షార్ట్ పక్క క్లైమాక్స్ లో క్లైమాక్స్ షాట్, కొట్టిందంటావా? ఇది పక్క క్లైమాక్స్ ఇది షాట్, ఇది క్లైమాక్స్ షాట్ క్లైమాక్స్ షాట్. బికాస్ అట్లాగే ఉంది. స్టార్ట్ సినిమా మధ్యలో కానీ అలాగే సినిమా ఉంది. లాస్ట్ లో కానీ ఇంత బాబుకి బ్లడ్ అంటే ఇబ్బంది. అంటే ఇది ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అయి ఉండొచ్చేమో, చెప్పలేము. కాన్సే ఎస్, కాన్సే ఏదో చెప్పలేము. కరెక్టే. ఇందాక నువ్వు అన్నావు కదా నువ్వు ఏదో కాన్సెప్ట్ చెప్పావు కదా, ఆ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే మేబీ ఇప్పుడు యుగాలు చూపించాడు కదా, యుగాలు అలా చూసుకుంటే ఇప్పుడు త్రేతాయుగంలో మహేషే రాముడుగా, అదే రాముడు క్యారెక్టర్ లో మహేష్ ని తర్వాత ఇప్పుడు ఇటు వస్తే ఇంకో క్యారెక్టర్, ప్రెసెంట్ లోకి వస్తే మేబీ సమ్ శివుడు క్యారెక్టర్ ఏదైనా ఉందేమో అన్నట్టు చూపిస్తాడేమో అని నా డౌట్. ఎస్, రాముడు అవతారం మనోడికి ఇచ్చాడు అన్నాడు, అంటే సమ్ వేశాడు, షూట్ జరిగిందని కూడా చెప్పాడు చూసావా? అక్కడ సమ్ పిచ్చోళ్ళు అయిపోయారు, అది వేరే విషయం. రాముడు అవతారం ఇస్తే మళ్ళీ ఇక్కడ రుద్ర అని చెప్పి శివుడు అవతారం ఎట్లా ఇస్తాడు? ఎలా ఎలా ఆ లాజిక్ ఎలా రాజమౌళి ఏది బ్యాలెన్స్ ఊరికే చేస్తాడు చేయడు. అనేది ఎస్ మరి ఇది ఎస్ చూసిన తర్వాత నాట్ ఓన్లీ బాబ్ ఫ్యాన్స్, యా ఎవ్రీ టిఎఫ్ఐ ఫ్యాన్ ఇస్ హ్యాపీ. ఒక సైనిక్ హ్యాపీ, ఒక టైగర్ హ్యాపీ, ఒక బాయ్ హ్యాపీ. ఏమవుతుందో అర్థం ఓకే కావట్లా. గైస్, సైనింగ్ ఆఫ్. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కంటెంట్ నచ్చితే కమెంట్ కూడా జై చేయండి. బాబు. ఓకేనా? బాయ్, ఉంటా.